హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన టాపిక్ భారతదేశ నైసర్గిక స్వరూపము. భారతదేశ నైసర్గిక స్వరూపం అంటే భారతదేశంలోని ప్రధాన భూభాగాలు ఏవైతే ఉంటాయో వాటన్నింటిని గురించి కూడా మనం పూర్తిగా తెలుసుకుంటాం అన్నమాట. సో ఈ భారతదేశ నైసర్గిక స్వరూపాన్ని మనం 5 భాగాలుగా విభజించుకొని ఒక్కొక్క భాగంని గురించి పూర్తిగా తెలుసుకుందాం. మొదటిది హిమాలయాలు, రెండవది ఉత్తర మైదానం, మూడవది థార్ ఎడారి, నాలుగవది ద్వీపకల్ప పీఠభూమి, ఐదవది తీర మైదానాలు. అయితే ఫస్ట్ మనం తెలుసుకుంటాం ఏంటంటే మైదానము అంటే ఏంటి? మైదానం అంటే సముద్ర తీర ప్రాంతానికి సమతలంగా ఉన్నటువంటి దాన్ని మైదానంగా చెప్పుకుంటాం. ఆ తర్వాత పీఠభూములు. పీఠభూములు అంటే ఏంటంటే ఈ సముద్రానికి సమాంతరంగా సమతలంగా ఉన్నటువంటి మైదానాల నుండి దాదాపు 300 మీటర్ల ఎత్తులో కలిగిన వాటిని పీఠభూములు అంటాం. ఆ తర్వాత పర్వతాలు. పర్వతాలు అంటే ఏంటంటే ఈ సముద్ర ఉపరితలానికి సమతలంగా ఉన్నవి మైదానాలైతే, వాటికి 300 మీటర్ల ఎత్తులో ఉన్నవి పీఠభూములైతే, సముద్ర ఉపరితలానికి 900 మీటర్ల ఎత్తులో ఉన్నటువంటి వాటిని పర్వతాలుగా చెప్పుకుంటాం అన్నమాట. సో మైదానం అంటే సముద్ర తీరానికి సమాంతరంగా ఉంటుంది. పీఠభూములు అంటే దాదాపు 300 మీటర్ల ఎత్తు కలిగిన వాటిని పీఠభూములని, 900 మీటర్ల కన్నా ఆ పైన ఉన్న ఎత్తు కలిగిన వాటిని పర్వతాలుగా చెప్పుకుంటాం అన్నమాట. అయితే మొదటగా మనం హిమాలయాల గురించి తెలుసుకుందాం. హిమాలయాల గురించి తెలుసుకుంటే ఈ హిమాలయాలు అనేవి టెర్షియరీ కాలానికి చెందినవి. టెర్షియరీ కాలానికి చెందినవి. టెర్షియరీ కాలం అనగా దాదాపు 65 మిలియన్ల నుండి 70 మిలియన్ల సంవత్సరాల కాలం నాటిని టెర్షియరీ కాలంగా చెప్తాం. ఈ హిమాలయాలు అనేవి ఆ టెర్షియరీ కాలానికి సంబంధించినవి అన్నమాట. అయితే ఈ హిమాలయాలను తిరిగి మనం 3 భాగాలుగా చెప్పుకుంటాం అన్నమాట. అవేంటంటే హిమాలయాలు, పూర్వాంచల్ హిమాలయాలు, ట్రాన్స్ హిమాలయాలు. ఈ మూడింటిలో అత్యంత పురాతనమైనవి ఈ ట్రాన్స్ హిమాలయాలు అన్నమాట. ఆ తర్వాత ఈ హిమాలయాలని తిరిగి మనం 3 రకాలుగా విభజించుకుంటాం. అవేంటంటే హిమాద్రి హిమాలయాలు, హిమాచల్ హిమాలయాలు, శివాలిక్ పర్వతాలు. సో ఫస్ట్ మనం ఈ హిమాద్రి హిమాలయాల గురించి, హిమాచల్ హిమాలయాల గురించి, శివాలిక్స్ హిమాలయాల గురించి తెలుసుకుందాం అన్నమాట. ఈ హిమాద్రి హిమాలయాలని మనం గ్రేటర్ హిమాలయాలని,
కేంద్ర హిమాలయాలని పిలుస్తామన్నమాట. వీటి ఎత్తు దాదాపు యావరేజ్‌గా 6,100 మీటర్ల ఎత్తు ఉంటుంది. దాంతో పాటు వెడల్పు 25 కిలోమీటర్ల వరకు ఉంటుందన్నమాట. అయితే ఈ హిమాద్రి హిమాలయాలనేవి హిమనీనాదాలకి ఫేమస్. అంటే గ్లేసియర్స్. ఈ హిమనీనాదాల వల్ల పర్వతాల పైన ఉన్నటువంటి ఈ మంచంతా కరిగి రావడం వల్ల ఈ పర్వతాల కొనలన్నీ కూడా మొనదేలి ఉంటాయి. సో, అంతేకాకుండా ప్రపంచంలోని అత్యంత ఎత్తైన శిఖరాలన్నీ కూడా ఈ హిమాద్రి హిమాలయాల్లోనే ఉన్నాయన్నమాట. ఈ ఎత్తైన శిఖరాలు ఒక్కొక్కటి గురించి ఇప్పుడు మనం తెలుసుకుంటాం. ముందుగా ఎవరెస్ట్. దీని ఎత్తు 8,848.48 మీటర్లు. ఇదెక్కడ ఉందంటే ఇది నేపాల్‌లో ఉంది. దీని తర్వాత K2 దీన్నే మనం గాడ్విన్ యాస్టీన్ అని కూడా పిలుస్తాం. దీని ఎత్తు ఎంతంటే 8,611 మీటర్లు. ఇది ఎక్కడ ఉందంటే పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లో ఉంది. ఆ తర్వాత కాంచన్‌జంగ్ మన ఇండియాలోని సిక్కిం. దీని ఎత్తు 8,598 మీటర్లు. అయితే దీని తర్వాత ఉన్నటువంటి లోసిరి, ధన్సిరి వీటి ఎత్తు కూడా దాదాపు 8,501 గాను, 8,481 గాను ఉంటుంది. ఇవి కూడా నేపాల్‌లో ఉంటాయన్నమాట. ఆ తర్వాత మన ఇండియాలో ఉన్నటువంటి హైయెస్ట్ శిఖరం ఏంటంటే కాంచనజంగ్. ఆ తర్వాత సెకండ్ హైయెస్ట్ ఏందంటే నందాదేవి. దీని ఎత్తు 7,817 మీటర్లుగా ఉంటుంది. ఇదెక్కడ ఉంటుందంటే ఇది కూడా మన యూకేలో ఉత్తరాఖండే ఉంటుందన్నమాట. సో, ప్రపంచంలోనే ఎత్తైన శిఖరం అంటే ఎవరెస్ట్ అని చెప్తాం. భారతదేశంలో ఎత్తైన శిఖరం అంటే K2గా చెప్తాం. అయితే ఇది పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లో ఉండడం వల్ల భారతదేశంలో ఎత్తైన శిఖరం అని మనకు ఆప్షన్‌లో కాంచన్‌జంగ్ కనిపిస్తే మనం ఇదే పెట్టాలన్నమాట. సో, దీని తర్వాత కాంచన్‌జంగ్ తర్వాత ఇండియాలో ఎత్తైన శిఖరం అంటే నందాదేవ్ అన్నమాట. సో, ఇవన్నీ అన్నమాట. ఎవరెస్ట్‌కు నేపాల్‌లో సాగరమాత అని, టిబెట్‌లో చెమోలాంగ్మా అని, చైనాలో కోమాలాంగ్మా అని పిలుస్తారన్నమాట. ఎవరెస్ట్‌కి ఉన్న పేర్లు నేపాల్‌లో సాగరమాత, టిబెట్‌లో చెమోలాంగ్మా, చైనాలో కోమాలాంగ్మా. దాంతో పాటు దీన్ని P15 అని కూడా మనం పిలుస్తామన్నమాట.